అందరికి నమస్కారం. మన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు పార్టీ ఫిరాయింపుల దారుల మీద 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చినట్టుగానే మిగతా 2 మందికి అంటే కడెం శ్రీహరి గారికి, దానం నాగేంద్ర గారికి కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును చూసి అసలు ఆశ్చర్యం కొల్లనేను. ఇంత సిగ్గుమాలిన చర్యన, ఇంత స్పీకర్ గారు ఒక ఉన్నతమైన పదవిలో కూర్చొని స్పీకర్ పదవికే మచ్చ తెచ్చిన వ్యక్తి ఎవరైనా ఉందంటే గడ్డం ప్రసాద్ గారు. కడెం శ్రీహరి గారు ఓపెన్గా తన బిడ్డ కావ్య కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేసినప్పుడు ప్రచారం చేసిన వీడియోలు ఉన్నాయి, ప్రచారం చేసిన తీరు ఉంది, అన్నీ ఓపెన్గా ప్రజలకు ఓపెన్గా తెలుసు. అయినా కూడా కడెం శ్రీహరి గారికి క్లీన్ చిట్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్టో ఒక స్పీకర్ గారు ఆలోచించాలి. అలాగే ఇంకా అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే దానం నాగేందర్ గారికి కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉండని చెప్పి క్లీన్ చిట్ ఇవ్వడం అనేది బహిరంగంగా ప్రజాస్వామ్యం మీద దాడి చేసినట్టే ఈ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఇచ్చిన తీర్పును చూస్తే అనిపిస్తుంది. అసలు ఇంత దారుణమా? ఒక స్పీకర్ పదవిలో కూర్చొని స్పీకర్ కుర్చీకి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించడం అనేది సిగ్గుమాలిన చర్య. స్పీకర్ తన పదవిని మర్చిపోయి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తీర్పునిచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. నాకు తెలిసి ప్రజాస్వామ్యంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ స్పీకర్ కూడా ఇంత నిస్సిగ్గుగా తీర్పు వెలువడిచిన దాఖలాలు లేవు. అసలు దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత 2024లో కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఓపెన్గా పోటీ చేయడం జరిగింది. అది అఫిడవిట్ కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా ఉంది. ఓపెన్గా ప్రచారం చేసి ఓపెన్గా తిరిగిన సందర్భం, పోటీ చేసిన సందర్భం అయినా కూడా దానం నాగేందర్ గారికి క్లీన్ చిట్ ఇవ్వడం, అతను కూడా దానం నాగేందర్ గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో అనడం అనడం అంటే ఎంతవరకు కరెక్టో ఒకసారి స్పీకర్ గారు తనకు తాను ప్రశ్నించుకోవాలి. ఇంత దారుణంగా వ్యవహరించవచ్చు ఎవరన్నా? తన మనసును, తన పదవిని తను కించపరుస్తూ చేసినట్టుగానే ఉంది తప్ప ఇది అయితే కరెక్ట్ సరైనది కాదు. అయినా కూడా మేము ఖచ్చితంగా కోర్టు మీద నమ్మకం ఉంది, న్యాయస్థానంలో కొట్లాడతాం. 100% దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేసేదాకా మేము వదలం. స్పీకర్ గారు 100% తప్పు చేసిండు. దీనికి ఆ 8 మంది ఇచ్చినప్పుడు వీళ్ళకి కూడా క్లీన్ చిట్ ఇస్తే అయిపోయేది కదా. దీనికి ఏదో పెద్ద ఎంక్వైరీ చేసినట్టు, విచారణ చేసినట్టు, దాని మీద డేట్ల మీద డేట్లు తీసుకొని అటు న్యాయస్థానాలని తప్పుదోవ పట్టించుడు, ఇటు ప్రజాస్వామ్యం తప్పుదోవ పట్టించుడు. ఇది 100% తప్పు. దీన్ని ప్రజలు గమనిస్తుర్రు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తగినట్టు వ్యవహరిస్తారు తప్ప ప్రజలు అందరూ గమనిస్తుర్రు. స్పీకర్ గారు చేసిన వ్యవహారాన్ని అందరూ కూడా అసహించుకుంటున్నారు, అందరూ సిగ్గుతో తలదించుకుంటున్నారు. ఇంత దారుణంగా తీర్పునిస్తాడని చెప్పేసి ముక్కు మీద వేలేసుకుంటారు. అసలు స్పీకర్ గారు ఇట్లా వ్యవహరిస్తారని చెప్పి ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో కానీ తెలుగు రాష్ట్రంలో కానీ ఎవరు కూడా ఊహించలేదు. మేము అనుకున్నాం గొప్పగా భారతదేశంలో ఎవరు కూడా ఏ స్పీకర్ కూడా ఇవని తీర్పిస్తారని చెప్పి అనుకున్నాం. ప్రజలు కూడా అట్లే అనుకోరు. ఖచ్చితంగా దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై అవుతారు. ఎందుకంటే రెడ్ హ్యాండ్గా దొరికింది కాబట్టి, తన అఫిడవిట్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసింది కాబట్టి 100% డిస్క్వాలిఫై అవుతుంది అనుకోరు. కానీ అసలు అంత తలకిందులైపోయింది. స్పీకర్ గారు మరి ఏ ఉద్దేశంతో ఎట్లా అనుకోని చెప్పి తీర్పు ఇచ్చిండో ఒకసారి అతనికి తను ఆలోచించుకోవాలి, ఒకసారి తన మనసుకు తను ప్రశ్నించుకోవాలి. కానీ ఏదేమైనప్పటికీ కూడా మేము ఖచ్చితంగా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు బుద్ధి వచ్చే విధంగా కొట్లాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు తన మనసును చంపుకొని, తన వ్యక్తిత్వాన్ని చంపుకొని, తన సీటుకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించిందని చెప్పేసి చెప్పక తప్పదు. అసలు స్పీకర్ కుర్చీకి ఇంత దారుణమైన మచ్చ తెస్తారని చెప్పి ఎవరు ఊహించరు. వ్యవస్థలో ఉన్న లొసుగులు అడ్డం పెట్టుకొని ఇట్లాంటి తీర్పుని ఇవ్వడం అనేది సిగ్గుచేటు స్పీకర్ గారికి. జై తెలంగాణ, జై కేసీఆర్.